హలో అండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మనకి వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ ఎంక్యూ మేనేజ్మెంట్ కోటా డీటెయిల్డ్ నోటిఫికేషన్ 2024-25 అదేవిధంగా క్లిక్ హియర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ 2024-25 అండ్ ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా 24-25 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్. సో, ఇవన్నీ గూడా మనకి లింక్స్ ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ .uhsap.in అనే వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బి కేటగిరీకి అప్లై చేయడానికి సో, వాళ్ళంతా గూడా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎంబీబీఎస్, బీడీఎస్ అనమాట. ఓకే. కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఇన్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇన్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 ఆన్వర్డ్స్. సో, వీటిలో ఏదైతే 23-24 ఆన్వర్డ్స్ గవర్నమెంట్ కాలేజెస్ పర్మిట్ అయ్యాయో సో, ఆ కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అనమాట ఇది. ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ 2 అదే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అనుకోవచ్చు మనం. తర్వాత మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి1, బి2 అండ్ కేటగిరీ సి ఎన్ఆర్ఐ సీట్స్ ఇన్ ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండర్ ఎస్విఐఎంఎస్ తిరుపతి. సో, వీటిల్లో ఉండే బి అండ్ సి కేటగిరీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్న సీట్లకి ఇన్వైట్ చేస్తున్నారనమాట అప్లికేషన్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఫీజు 10,620 రూపీస్ ఉంటుంది. సో, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీకు 17th నుంచి అంటే ఈవినింగ్ యాక్చువల్‌గా డేట్స్ వచ్చేసి 14th మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 6 పీఎం 16th ఈవినింగ్ 6 పీఎం వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. 6 పీఎం తర్వాత అవైలబుల్ ఉండదు. మళ్ళీ 18th రోజు నైట్ 9 పీఎంకి ఓపెన్ అవుతుందనమాట. అది మళ్ళీ 21st వరకు నైట్ 9 పీఎం వరకు అవైలబుల్ ఉంటుంది. మధ్యలో ఏదో పవర్ మెయింటెనెన్స్ సంథింగ్ ఏదో చెప్పారు వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్. సో, కాబట్టి మధ్యలో ఇది క్లోజ్ అయిపోయిందని మీరేమి పానిక్ అవ్వకూడదు. మళ్ళీ ఓపెన్ అవుతుంది 18th నైట్ 9 తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు 21st లోపల చేసుకోలేకపోయినట్లయితే మీకు ఫైన్‌తోని కూడా 23వ తారీఖు దాకా టైం ఇచ్చారు. ఈవినింగ్ 6 పీఎం వరకు. సో, దానికి 20,000 లేట్ ఫీజ్ పేమెంట్ ఉంది. ఇన్ కేస్ మీరు అంత కట్టాలి అని అనుకుంటే 21st వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కట్టండి. లేదనంటే 21st లోపల కట్టేసుకోండి. సో, ఇది మనకి ఫీజు. తర్వాత ఎలిజిబిలిటీ మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మినిమమ్ ఏజ్ 17 ఇయర్స్ ఉండాలి. ఎలిజిబిలిటీ టు బి1 15% ఆఫ్ సీట్స్. ఇవన్నీ కూడా మీరు ఇదంతా గో త్రూ అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో కూడా పెట్టొచ్చు. సో, ఇదంతా డీటెయిల్ నోటిఫికేషను. ఇది యాక్చువల్‌గా చెప్పాను కదా! ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మేబీ సమ్ సర్వర్ మెయింటెనెన్సో లేకపోతే పవర్ మెయింటెనెన్స్ సంథింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అనే దానికి మనకి డాక్యుమెంట్ కూడా ఇచ్చారు. నేను ఈ లింక్స్ అన్నీ కూడా మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. సో, మీకు డైరెక్ట్‌గా క్లిక్ చేసినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో, ఇది కంప్లీట్ ప్రాస్పెక్టస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 21 పేజెస్ ఉంది. ఈ ప్రాస్పెక్టస్‌లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్కెడ్యూలు, డేట్సు, మీరెంత కట్టాలి ఫీజు అండ్ ఫైన్‌తోని ఎప్పటి వరకు ఉంటుంది ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి మాత్రం ఇంతవరకు ఇంకా డేట్స్ ఏమి అనౌన్స్ చేయలేదు. సో, తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్‌కి కూడా డేట్స్ ఇవ్వలేదు. ఈ డేట్స్ అన్నీ కూడా మనకి తర్వాత ఇస్తారు. మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేసిన తర్వాత. సో, ఈ వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్‌గా నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి హెల్ప్‌లైన్ నంబర్స్ మీకేమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఆహ్, ఫర్ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయొచ్చు 10-6 పీఎం మధ్యలో. అండ్ టెక్నికల్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఇదంతా ఈ ప్రాస్పెక్టస్ అంతా కూడా మనకి క్లియర్‌గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది.
రూల్స్, రెగ్యులేషన్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఇదంతా కూడా జాగ్రత్తగా గో త్రూ అవ్వచ్చు. సో, దాదాపు ఇవన్నీ మనకి రెగ్యులర్‌గా తెలిసినవే ఉంటాయి. ఓన్లీ సి కేటగిరీకి ఏంటంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ గాని, ఎన్ఆర్ఐ క్యాండిడేట్ గాని అయ్యుండాలనమాట. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్స్‌ట్రాగా అవసరం ఉంటాయి. ఇంకా మిగిలినవన్నీ గూడా యాజ్ యూజువల్‌గా నార్మల్‌గా మీకు ఏ కేటగిరీలో ఎలా ఉంటాయో సో, దాదాపు అలాగే ఉంటాయన్నమాట. ఓకే. సో, దీంతో పాటు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. ఛానెల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద వీడియోలో కామెంట్స్‌లో రాయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.